లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. కులతత్వ మతతత్వ పార్టీలకు దూరంగా ఉంటాం. పొత్తులతో వెళ్లిన ప్రతిసారి మేమే నష్టపోతున్నాం. అవసరమైతే ఎన్నికల తర్వాత ఆలోచిస్తాం. రాజకీయాల నుంచి వైదొలుగుతాననే ప్రచారం వాస్తవం కాదు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అంటూ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నిజంగా ఆమె కాన్సీరామ్ ఉన్నప్పుడు తప్ప ఎక్కడ వేరే టైంలో సక్సెస్ అయినట్టు కనిపించలే. ఆఖరికి బీఎస్పీలో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చింది కూడా కాన్సీరామ్ మరణం తర్వాత 2006 తర్వాతనే ఆమె పూర్తి స్థాయిలో అధికారాన్ని చేపట్టింది. అది కాన్సీరామ్ మీద ఉన్నటువంటి ప్రేమతో పడ్డటువంటి. ఆ తర్వాత బీఎస్పీ ఎక్కడ కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఎస్పీ ఘోరంగా విఫలమైపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ మరి దానికి కారణాలు ఏందని ఆ పార్టీ విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అదే పందాలో వచ్చినటువంటి ఏ పార్టీ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోయినాయి. అంత 5-10 ఓట్లతోటే క్లోజ్ అయ్యాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఎందుకు మరి వాళ్ళ విధానంలో ఏమైనా మార్పు రావాల్సి ఉందా అనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మాయావతి విషయానికి వస్తే ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీ అక్కడో ఇక్కడో దాని మీద పోటీ చేస్తారంటే గుర్తు ముంగట వస్తుందని పోటీ చేస్తారు. గుర్తు ముంగట వస్తుంది, ఏనుగు గుర్తు అని చెప్పి ముంగట వస్తుందని పెడతా ఉంటారు. అయితే 4 సార్లు యూపీకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాయావతి ఆ తర్వాత క్రమంగా సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది మొన్నటిసారి ఎన్నికల్లో. ఇక నామకే వాస్తేగా పోటీ చేసిరు. ఎక్కడ కూడా మాయావతి మరి ఎందుకు వెనకడుగు వేసిందో అర్థం కాలేదు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం కంప్లీట్గా డీలా పడిపోయింది దేశంలో.